స్వామి, ఆ మహర్షి ఎవరు? అతను దూర్వాసుడు, అత్రి అనసూయల పుత్రుడు. అతని భీషణ క్రోధం జగత్ప్రసిద్ధం. అతని క్రోధానికి పరిణామం? అతని కోపాగ్నికి ఎవరు ఆహుతి అవుతారో వారు సంకట స్థితిలో పడతారు. ఇందుకి ఋషి అంటే ఎవరు? కామ క్రోధ మోహాలను జయించిన వారే కదా. కానీ ఈ దుర్వాసని క్రోధానికి నువ్వే గమనించు. ఆయన క్రోధం ఏపాటిదో నీకే అర్థమవుతుంది. అటు చూడు దేవి, ఆ వచ్చే యువతిని చూశావా? ఆమె విద్యాధరి చిత్రాంగన. ఇప్పుడు చూడు ఏమవుతుందో. ఋషివర్య, నా ప్రణామాలు స్వీకరించండి. కళ్యాణమస్తు. ఈ అల్పురాల్ని కరుణించండి. నా చిరుకానుకను తమకు అర్పిస్తున్నాను, దీనిని స్వీకరించండి. ఆ యువతి నుండి పుష్పమాలను స్వీకరించడం, దీనిని ఉపయోగించడం మాకు మంచిది కాదు. ఇప్పుడు ఈ పుష్పమాలను ఏం చెయ్యను? ఇంద్రుడు. స్వామి, ఈ ప్రకృతి ఎంత రమణీయంగా ఉంది. అరే, దుర్వాస మహాముని. ప్రణామం ఋషివర్య. శుభమస్తు దేవరాజేంద్ర. దేవి సచి, మేం మీకు ఈ బహుమతిని ఇవ్వదలుచుకున్నాం. స్వీకరిస్తారా? ఋషివర్య, తమరిచ్చే బహుమతిని స్వీకరించకపోవటమా? తీసుకోదేవి. స్వామి, దేవలోకంలో ఉండి మనం ఇటువంటి బహుమతులను స్వీకరించడం మంచిది కాదు. ఇలాంటి సాధారణ మాలను ఎలా అలంకరించుకోవటం? ఇది మీకు ఎలా నచ్చింది? దీన్ని త్యజించాలి, స్వీకరించరాదు. నువ్వన్నది నిజమే. సతీ, ఇక్కడ ఉండడం మంచిది కాదు. పద, కైలాసానికి తిరిగి వెడదాం. సచి, దేవరాజేంద్ర, ప్రేమతో బహుమతిగా ఇచ్చిన పూలమాలను మీరు ఘోరంగా అవమానించారు. ఇప్పుడు మీరు దీని పరిణామం ఎదుర్కొనవలసినదే. నేను మిమ్మల్ని శపిస్తున్నాను. మీరు స్వర్గ సంపద నుండి వంచితులై, మీరు మీ దేవగణమంతా మిగలకుండా స్వర్గం నుండి పతనమైపోవుదురుగాక. పొళ్ళు మరచి మా ద్వారా అందజేసిన మాలను అపవిత్రం చేశారు. స్వామి, శీఘ్రమే మనం స్వర్గానికి వెళ్ళిపోవటం మంచిది. అహంకారంతో అజ్ఞానంతో ఇతరులిచ్చిన కానుకని అవమానపరిస్తే భవిష్యత్తే కష్టాలమయమవుతుంది. దూర్వాస మహాముని ప్రసాదించిన పూలమాలను సచీంద్రులు కాలరాచిన అపరాధానికి పర్యవసానంగా స్వర్గమే నరకప్రాయమైంది. ఆనందోల్లాసాలతో సుస్వరాలు ధ్వనించే స్వర్గంలో అపస్వరాలు ప్రతిధ్వనించసాగాయి. కారణం అహంకారం, అజ్ఞానం. ప్రణామాలు. 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 దేవేంద్ర, శోభిల్లుతూ ఉండే ఈ సభలో నేడు ఎలాంటి దృశ్యాన్ని చూస్తున్నాము అంటే ఇంతకు మునుపు మేము ఎన్నడూ చూడలేదు. విలాసోల్లాసాల ఈ ఇంద్రలోకంలో నేడు తమరి రూపురేఖల్లో విషాదం ఎందుకు గోచరిస్తున్నది?
ఏదా ఇంద్రలోకం ఒక ప్రత్యేకమైన రీతిలో ఆనందము ఆహ్లాదాలతో సర్వదా విరాజిల్లుతూ ఉండేది. భయంగా ఉంది, ఎక్కడో అనర్థం జరిగింది. దేవేంద్ర తమ సామ్రాజ్యంలో అణువణువున అనుక్షణం ప్రతిక్షణం అనుపమాన సౌందర్యవంతులైన అప్సరసలతో రసమయమై ఉండేది. గీత సంగీత నృత్య నాట్యాల సవ్వడితో స్వర్గం సర్వస్వం శోభాయమానంగా ఉండేది. అయితే నేడు అశుభమైన అపస్వరాలు నలుదిక్కులా ధ్వనిస్తున్నాయి. ఇక ఇంద్రాణీదేవి కూడా భవిష్యత్తులో సంభవించే ఏదో దుర్ఘటనను శంకిస్తున్నట్టు విచారంగా ఉన్నారు. దేవేంద్ర, ఈ దుస్థితులన్నిటికీ కారణమేమిటి? దేవేంద్ర, తమరి మౌనంలో ఏదో అరిష్టం గోచరిస్తోంది. ఒకవేళ తమరు మౌనం వహించి ఉంటే మా అందరి విన్నపంతో తమరి వ్రతాన్ని వదిలిపెట్టి విశదపరచండి. ఇంద్రలోకంలో ఏర్పడిన విషమ పరిస్థితికి ఏమిటా మూల కారణం? గౌరవనీయ మేఘదేవ, వరుణదేవ, వాయుదేవ, అగ్నిదేవ మరియు దేవగురువైన బృహస్పతికి తమరందరూ మా ఇద్దరి మనస్థితిని తెలుసుకొని మాట్లాడిందంతా అది ముమ్మాటికి నిజమే. అంటే నేను ఇంద్రాణి ఈ సమయంలో అత్యంత వ్యధకు చింతకు లోనై ఉన్నాము. కారణం ఏమిటంటే ఇప్పుడు స్వర్గం పైన మాకు అధికారం ఉండబోదు. ఏమిటలా అశుభవచనాలు పలుకుతున్నావు దేవేంద్ర? గురువర్య, నేను చెప్పిన దానిలో లేశం మాత్రం కూడా అసత్యము లేదు. మహర్షి దుర్వాసుల వారి శాపంతో ఈ దుర్ఘటన ఏ క్షణంలోనైనా ముంచుకురావచ్చు. మహర్షి దుర్వాసుల వారి శాపంతోనా? నేను ఇంద్రాణి మాటలు విని తప్పని తెలియక దుర్వాసుల వారు బహుమతిగా ఇచ్చిన మాలను కించపరిచాము. ఇంకా అంతటితో కోపితులై ఏమని శపించారంటే దానవుల బలం దేవతల కన్నా రెట్టింపు అవుతుందట. ఇక మేము సమస్త దేవగణంతో పాటు ఈ స్వర్గలోకం నుంచి సదా సర్వదా వంచితులమైపోతాం. దేవేంద్ర, తమరు ఎంతటి అనర్థాన్ని కొడిగట్టారు. మహర్షి దూర్వాసుల వారి శాపానికి ఎప్పటికీ తిరుగులేదు. దాని ప్రభావం తప్పక ఉంటుంది. ఆయన శాపం నుంచి ముక్తి పొందే ఉపాయమే లేదు. ఇప్పుడు స్వర్గలోకం తప్పక నాశనమవుతుంది దేవేంద్ర. అందరము సర్వ సంపదల నుంచి వంచితులం కావలసిందేనా? దానవరాజు మహాబలికి దానవరాజు మహాబలికి దానవరాజు మహాబలికి దానవరాజు మహాబలికి. మహారాజా, తమరి సైన్యాన్ని ఆదేశించండి. అదిగో స్వర్గం. దుర్వాసుల వారి శాపం ఫలిస్తున్నట్టుగా ఉంది. సర్వనాశనమవుతుంది. దేవలోకం పతనమవుతుంది. అపకర్మకు పరిణామం శుభం కాదు, కాలేదు. ప్రకృతి నియమాల అతీతమైనవి. ఇంద్రుడు ఇంద్రాణీల కర్మఫలం దూర్వాస మహాముని ఇచ్చిన శాపం. పర్యవసానంగా అసురులు స్వర్గాన్ని ఆక్రమించుకోవడంతో సచీంద్రులు స్వర్గంపై ఆధిపత్యాన్ని కోల్పోయారు. ఇంద్రుని అధపతనాన్ని చూసి వ్యథ చెందిన సతి ఇంద్రుణ్ణి స్వర్గాన్ని కాపాడమని ఆ కైలాసవాసుల్ని వేడుకుంటుంది. ఈ భయంకర సమస్యకు ఏ మార్గము లేదా స్వామి? నాకు ఆశ్చర్యంగా ఉంది. తమకు అన్నీ తెలిసి కూడా మౌనంగా ఉన్నారు. తమరు దుర్వాస మహర్షిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. దేవి, ప్రతి జీవి తాను చేసిన కర్మకు ఫలితాన్ని ఏదో ఒక రూపంలో అనుభవించవలసి ఉంటుంది. విధాత విధానాల్లో తలదూర్చడం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు కూడా అసంభవం.
తమరు కరుణానిధులు, భక్తులను ఉద్ధరిస్తారు. దైవతలకి తమపై అపారమైన శ్రద్ధ భక్తిను, వారిని ఈ దుస్థితి నుండి కాపాడటం తమరి ప్రథమ కర్తవ్యం. ఎప్పుడైతే నా భక్తులకు నా దగ్గరకు రావటానికి ప్రేరణ కలుగుతుందో అప్పుడు నేను ఈ కర్తవ్యాన్ని తప్పక నిర్వర్తిస్తాను. మరి సమయానికి ముందుగా దేవతలకు స్వర్గలోక అధికారం లభించడం అసాధ్యం. రాజాధిరాజా స్వర్గాధిపతి మహారాజా బలికి దైత్యాధిరాజా మహాశక్తిశాలి మహారాజా బలికి జై! మహారాజా బలికి జై! మహారాజా బలికి జై! నేడు నేను అతి ప్రసన్నంగా ఉన్నాను. దేవతలు ఇక్కడి నుంచి పారిపోయారు. వారి పరాజయం మాకు దిగ్విజయ సంకేతమై నా కాళ్ళ కింద పడి పెనుగులాడుతోంది. ఇప్పుడు ఈ మహాసింహాసనం నా స్వంతం. ఇప్పుడు ఈ స్వర్గలోకంలో అసురులదే రాజ్యం. సేనాపతి రాహు, స్వర్గాధిపతి దానవరాజా మహారాజా బలి, రాహు తమకు వందనం చేస్తున్నాడు. సేనాపతి రాహు, ముల్లోకాలలోనూ ప్రకటించు, ఇప్పుడు స్వర్గలోకంలో దేవతలది కాదు దానవులదే అధికారమని. ఇంద్రుడు సమస్త దేవతలు భయకంపితులై పారిపోయారు. మహావీరులమని అనుకున్నారు, కానీ ఈ బలి బాహుబలానికి నిశ్చేష్టులైపోయారు. మేము అసంభవాన్ని సంభవం చేశాం. దేవరాజు అయిన ఇంద్రుణ్ణి సింహాసనం నుంచి విసిరాహతల పారేశాం. అతని రాజ్యం, వైభవం, శాసనాలపైన మా అధికారమే ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు దేవతలు ఏమాత్రము ప్రవేశించలేరు, ఏమాత్రము ప్రవేశించలేరు. ఇప్పుడు స్వర్గంలో మనదే అధికారం. అసంభవం, అసంభవం. స్వర్గం నుండి మమ్మల్ని పారద్రోలడం అసంభవం. స్వర్గం స్వర్గం మనది. ఈ స్వర్గం పైన మాకు జన్మతః అధికారం ఉంది. అసురుల బుద్ధి నిరంకుశమైనది. వారిని అడ్డుకోవడం మరచేతి కాదు, వారు బలవంతులు కూడా. వారి శౌర్య శక్తులను జయించడం మన దేవతలకు అసంభవం. ఇలాంటి మాటలు మాట్లాడి మా మనోబలాన్ని దెబ్బతీయకండి వరుణదేవా. మనం బ్రహ్మదేవుని శరణు కోసం ఎందుకు వచ్చామంటే మనకు మార్గం చూపుతారని, ఈ సంకట దుస్థితి నుంచి మనల్ని కాపాడాలని. మాకు తెలియడం లేదు నారదుల వారు ఇప్పుడు ఎక్కడున్నారో. తన వాక్చాతుర్యంతో ఇతరులను ప్రభావితులను చేసే కళలో వారికి వారే సాటి. అది మనలో ఎవ్వరికీ లేనేలేదు. నారాయణ నారాయణ. ధన్యవాదాలు స్వర్గాధిపతి ఇంద్ర, ధన్యవాదాలు. ఈ సందర్భంలోనైనా నేడు తమరు ఈ అవిభక్తుడైన నారదుని ప్రశంసించారు. రండి, పరమపిత బ్రహ్మదేవుల సమక్షంలో మన సమస్యనుంచుదాం. రండి. నారాయణ 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 నారాయణ. పరమపిత బ్రహ్మదేవ, నేడు దేవేంద్రులు ఇంకా సమస్త దేవగణము తమరి సమక్షంలో ఒక గంభీరమైన సమస్యకు మార్గం కోసం వచ్చారు. ఏ సృష్టికర్త బ్రహ్మదేవ, మాపై ఘోరమైన అత్యాచారం జరిగింది. తమరది వింటే దుఃఖిస్తారు కూడా. ఈ విధంగా అత్యాచారం చేసిన వారు తమరి నుంచే ఉద్భవించిన ఋషి అత్రిపుత్రుడు. మాకు దుర్వాసుని క్రోధం గురించి తెలిసిన విషయమే. కాని బ్రహ్మదేవ, అన్నిటికన్నా ముందు ఒక ఋషి తన క్రోధాన్ని జయించాలి. రెండో సంగతి, క్రోధం రావటానికి ఓ కారణం అంటూ ఉండాలి కదా. కానీ దుర్వాసులైతే మాపైన అకారణంగానే ఉగ్రులయ్యారు. ఇక మాకు శాపాన్నిచ్చి అసురులకి స్వర్గ మార్గదర్శకులయ్యారు. దేవేంద్ర, ఆ దూర్వాసుని ఆగ్రహావేశాలు మీకు తెలియనివా? క్షణం మాత్రంలోనే క్రోధజ్వాల ఆయన మనసులో చోటు చేసుకుంటుంది. ఈ సంగతి మీరు దృష్టిలో పెట్టుకుని ఉండాల్సింది. దుర్వాసుని శాపమైతే నిమిత్త మాత్రం సరస్వతి. దేవేంద్ర, స్వర్గలోకం నుంచి నీ నిష్క్రమణకు కారణం నీ స్వీయ ప్రారబ్ధం. మా కర్తవ్య నిర్వహణలో ఎలాంటి దోషం ఉంది బ్రహ్మదేవ? మా విధుల్లో దోషం ఎక్కడుంది? దేవేంద్ర,
అన్నింటినీ మించిన దోషం మీరందరూ అధికారాన్ని వినియోగించుకోవడంలోనే పూర్తిగా ధ్యాస ఉంచారు, కానీ కర్తవ్యాన్ని మాత్రం ఉపేక్షిస్తూనే వచ్చారు. దేవి సరస్వతి, తమరి ఉద్దేశం ఏమిటి? తమరు నిజమే చెబుతున్నారు బ్రహ్మదేవ. భోగ విలాస ఆనంద క్రీడల్లో ములిగిన దేవతలు ఇది కూడా మరిచారా? ఇంద్రాసనాన్ని సముచిత రీతిలో పటిష్టం చేయడానికి దేవతలకు ధర్మ కర్మ పుణ్యాలనే కాక ఇంకా లోక కళ్యాణంపై కూడా సంపూర్ణంగా ధ్యాస ఉంచాలి. ఒప్పుకున్నాను నేను కొన్ని తప్పులు చేశానని. అయితే ఇంత మాత్రం చేత దేవతల నుండి స్వర్గలోకాన్ని ఆక్రమించుకోవాల్సిందేనా? అసురులోకం ఏర్పాటు చేసుకునే వీలు కల్పించాల్సిందేనా? శాంతించు దేవేంద్ర, శాంతించు. గతించిన దానిని మార్చడానికి వీలు కాదు. ఇప్పుడు ఈ విషయంలో మరింత దీర్ఘంగా చర్చించడానికి మీరందరూ మహావిష్ణువుని కలవాల్సి ఉంటుంది. అతని దేవతల శ్రేయోభిలాషి, శుభాకాంక్షితులు కూడా. హే చతురానన, అయితే ఆ శ్రీహరి దర్శనానికి తమరి ప్రాతినిధ్యమే సర్వోత్తమం దేవా. భగవంతుడైన ఆ శ్రీహరికి తమరి సమస్య గురించి శాంతం తెలుసు దేవేంద్ర. దేవతలారా, మీ సమస్యకు మార్గం లభించింది, కానీ దాని మీద పయనించడం మీ కర్తవ్యమే. నేను విశ్వసిస్తున్నాను, చతుర్భుజుడైన శ్రీహరి మీ సమస్యకు సరైన పరిష్కారాన్ని తప్పక చెబుతాడు. అయితే తరలండి వైకుంఠపురానికి. నారాయణ నారాయణ. హే ప్రభు, జగత్ పరిపాలక, ఈ దుఃఖితులైన దేవతలను ఆదుకోండి. హే వైకుంఠవాస, నేడు అనర్థమే జరిగింది. దుర్వాస ఋషుల శాప ప్రభావంతో దేవతలు స్వర్గం నుంచి పారిపోవడం, అసురులు దాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. అంతేగా మీరు చెప్పేది? కానీ తమకు మీ వ్యధ నాకు ముందే తెలుసు. దుర్వాసుని శాపం ఎలాంటి ఘటనకు కారణభూతమవుతుందంటే దాన్ని ఆపడం ఎవరి వశమూ కాదు. కానీ బ్రహ్మదేవులు మీ శరణు కోరమన్నారు. శ్రీమన్నారాయణుడు పరమాత్ముడు ఆ శ్రీహరే దేవతలకు సాయం చేయగలడని చెప్పారు. హే శ్రీహరి, నువ్వే అన్ని సమయాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ దేవతలను కష్టాల నుండి కాపాడి వారిని ఉద్ధరించావు. మేవెన్నో ఆశలు పెట్టుకుని వచ్చాం ప్రభు. దేవగురువులైన బృహస్పతి నేను దేవతల శ్రేయోభిలాషిని కావటం నిజమే. కానీ ప్రభు, నీవే త్రిమూర్తులలో మహోన్నతుడవు. నీకు తెలియనిది ఏముంది శ్రీహరి? ఈ సృష్టి ఆరంభం నుంచే స్వర్గం పైన దేవతలకు అధికారం ఉంది. అసురులైతే అన్యాయంగా స్వర్గంలోనికి అనధికారంగా ప్రవేశించారు. వారిని అక్కడ నుండి తరిమి దేవతలకు న్యాయం చేయడం నీకే సాధ్యం శ్రీహరి. ఇది నీకే సాధ్యం. కాదు కాదు, ఈ సమస్యకు పరిష్కారమే గనక ఉంటే దేవాది దేవుడు ఆ మహాశంకరుని దగ్గరే ఉండాలి. మీ సమస్యని ఆయన సమక్షంలోనే విన్నవించుకోండి. ధన్యులం ప్రభు, ధన్యులం. ఇప్పుడు మీ సమస్య పరిష్కారానికి దేవతలరా మన ప్రయాణం కైలాసానికే చెయ్యాలి. పదండి. నారాయణ నారాయణ. మీ దివ్య చరణాలకు మా అభివాదనములు స్వీకరించండి దేవి సతీ. దయచేయండి. కైలాసవాసంలోనికి మీ అందరికీ స్వాగతం. దేవేంద్రునికి దేవగణానికి జరిగిన అన్యాయాన్ని చూసి నేనెంతగానో విచారిస్తున్నాను. ఈ విషయంలో నేను స్వామివారితో సంప్రదించాను. దేవాది దేవుడు మహాదేవుడు ఏమన్నాడు దేవి సతీ? ఏమీ అనలేదు, కానీ ఒకటి మాత్రం అర్థమైంది. స్వయంగా వేడుకుంటే ఆయన దగ్గర ఏదో ఒక ఉపాయం ఉంటుంది. త్రిభువనపతి మహాదేవ శివశంకరునికి హర 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 మహాదేవ. హర 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 మహాదేవ.
హర 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 మహాదేవ. చరాచరపతి మహాదేవ, ఈ దేవతలపై అత్యాచారం జరిగింది. తమ తమ నివాసాల్ని వీడి దీనులై ప్రయాసలు పడుతూ శ్రీహరి ఆదేశానుసారం నీ దగ్గరికి ఎన్నో ఆశలు పెట్టుకొచ్చారు. ప్రియ నారద, జరుగుతున్న దానిలో కొత్త ఏమీ లేదు. మంచి చెడుల మధ్య సంఘర్షణ సదా జరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు మంచిది పై చెయ్యి, మరొకప్పుడు చెడుది. కానీ సదాశివ, నేను ఎవరికి అన్యాయం చేశాను? క్రోధంతో ఋషి దుర్వాసులు ఇంత పెద్ద శాపం ఇచ్చారు. మా దేవతలకు ఇంతటి అన్యాయమా? ఈ అన్యాయం ఇప్పుడు మీకు జరిగితే ఒకప్పుడు అసురులకు జరిగింది. కానీ ఇప్పుడు జరిగే న్యాయం దేవదానవుల సమానాధికారాలని దృష్టిలో ఉంచుకునే జరుగుతుంది. నేను చెప్పిన మాటలు మీకు ఆశ్చర్యంగా తోచి ఉండవచ్చు. కానీ నిజం ఏమిటంటే ఈ సమస్య పరిష్కారం దేవదానవులు ఇద్దరూ కలిసి చేయవలసి ఉంది. ఈ సమస్యకు పరిష్కారం సాగర మథనం. సాగర మథనమా? భయకంపితులు కావలసిన అవసరం లేదు. సాగర మథనం అనంతరం ఉద్భవించేవన్నీ కూడా దేవతల హితవు కోసమే. సముద్రం నుంచి వెలువడే రత్నాల విభజన దేవదానవుల యోగ్యతను అనుసరించే జరుగుతుంది. ఏం దేవేంద్ర, ఏమైనా సంశయమా? లేదు దేవాదిదేవా. కానీ అసురుల సేనాధిపతి రాహు అతి మొండివాడు. సాగర మథనాన్ని గురించిన ఈ ప్రస్తావనను అతను స్వీకరిస్తాడో లేదో నాకు అనుమానమే ప్రభు. రాహువును సమాయత్తపరిచే కర్తవ్యాన్ని నేను నారదునికి అప్పచెప్తున్నాను. ఏం నారద? తప్పక ప్రయత్నిస్తాను మహాదేవ. అసుర సేనాధిపతి రాహు సాగరమదన ప్రస్తావనను ఒప్పుకునేలా చేస్తా. అసాధ్యం. దుష్ట దేవతల గురించిన ఏ ప్రస్తావన మేము అంగీకరించము. సముద్ర మథనం కూడా అంగీకరించము. ఇందులో కూడా దేవతలు ఏదో కుట్ర చేస్తున్నట్టుగా ఉంది. నారాయణ నారాయణ, ఇంత శక్తిశాలివై ఉండి కూడా దేవతలంటే భయపడిపోతున్నావా? ఏమాత్రం కాదు. మాకు భయపడి దేవతలు స్వర్గాన్ని వదిలి పారిపోవడంతో అక్షరాలా నిరూపించాం మేమే దేవతల కన్నా శక్తివంతులమని. వాస్తవానికి మీరు అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించారు. దూర్వాసుని శాపానికి ప్రేరేపింపబడి మహా గొప్ప పనే చేశారు. పైగా విజయాన్ని కూడా సాధించారు. నారాయణ నారాయణ. ఖచ్చితంగా విజయం సాధించాం. మరి నాదో ఆలోచన. మీ దానవులంతా శక్తిశాలురు, మరి దేవతలు బుద్ధిమంతులు, జ్ఞానులు. ఇక మీ దానవులు ఒక్క స్వర్గంతోటే మురిసిపోతూ కూర్చునుంటే మరి అక్కడ దేవతలందరూ సముద్ర మథనంతో 100 స్వర్గాలనే నిర్మించేస్తారు. అసలు నిజానికి ఆరంభంలో దేవతలు ఏమాత్రం అంగీకరించలేదు. అయితే మరి ఆ పరమేశ్వరుడు అప్పుడు సముద్ర మథనం ద్వారా లభించే దుర్లభమైన పదార్థాల గురించి చెప్పగానే దేవతలు వెంటనే ఒప్పుకున్నారు. మరి ఈ మాట ముందే ఎందుకు చెప్పలేదు దేవర్షి నారదా? మాట వినేందుకు నువ్వు సిద్ధంగా ఉండాలి కదా. నువ్వు నీ గొప్ప కార్యాన్ని తలుచుకుంటూ మురిసిపోతున్నావు. మరి నారాయణ నారాయణ. శంకరునిపై నాకు విశ్వాసం ఉంది. ఒకవేళ అతని మాటలు ఒప్పుకుని మేము సముద్ర మథనం చేయడానికి అంగీకరించినా ఏ విధంగా మమ్మల్ని నమ్మమంటారు? సముద్ర మథనం ద్వారా ఉత్పన్నమయ్యేవన్నీ కూడా దేవదానవులకి సమంగా పంచుతారని. ఇందాకటి నుంచి నేను చెప్పేది సేనాపతి రాహు, నీ బుర్రకి ఏమాత్రం ఎక్కటలేదయ్యా. నారాయణ నారాయణ. ఇక సెలవు. ఆగండి దేవర్షి నారదా. ఒకవైపు నుంచి నీకు ఆ శంకరుని మీద పూర్తిగా విశ్వాసం ఉందంటున్నావు, మరోవైపు శంకరునికి బాధ్యతను అప్పగించను లేవు. ఇలా అయితే నిర్ణయించడం కష్టమే కదా. ఆగండి దేవర్షి. అయితే ఒక్క మాటను దేవతలు ఒప్పుకోవాలి. సాగర మథనానికి మేము అంగీకరించడానికి. ఏమిటి? అదే, సాగర మథనానికి ముందు మేము స్వర్గాన్ని వదిలిపెట్టాం. దీన్ని నిర్ణయించడం అయితే ఆ పరమేశ్వరుడే చేస్తాడు. ఇది నీకు బాగా తెలుసు కూడా, ఒప్పుకుంటావు కూడాను. శివుడు నిష్పక్షపాతి అని. ఇక చెప్పేదేముంది? దానవుల దౌర్భాగ్యమో దేవతల భాగ్యమో సముద్రమథనం ద్వారా ఉత్పన్నమయ్యే దుర్లభమైన పదార్థాలు కేవలం దేవతలకే ప్రాప్తించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి.
దానవులు తమ దౌర్భాగ్యపు ద్వారాలని స్వయంగా తట్టబోతున్నారు. నారాయణ. ఆగండి దేవర్షి నారద. నేను ఈ విషయం గురించి ఒక్కసారి శంకరునితో మాట్లాడాలనుకుంటున్నాను. శుభస్య శీఘ్రం. దేవాదిదేవా మహాదేవా సేనాపతి రాహు ఒకరి గురించి మరొకరికి పరిచయమే కదా. సరే పదండి కైలాసానికి. ఓం నమ శివాయ. కైలాసం. ఆగిపో అక్కడే సేనాపతి రావు. నేను శంకరుణ్ణి సంప్రదించాలి. కైలాసపతి ఇప్పుడు ధ్యానంలో ఉన్నాడు. నువ్వు వేచి ఉండాల్సిందే. మహత్కార్యం కోసం వచ్చాను. ఏమాత్రం వీచి ఉండలేను. శంకరా, మహేశ్వరా, నా మార్గానికి అడ్డు రాకండి. అనర్థం జరుగుతుంది. నారాయణ 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 నారాయణ. శాంతించండి, అందరూ శాంతించండి. అతిథితో ఈ విధంగా ప్రవర్తించడం మర్యాద కాదు. కానీ ఋషివర్య ఇతను శివుని ధ్యానాన్ని భంగపరుస్తున్నాడు. ఇతని తర్వాత రమ్మని చెప్పండి. నారాయణ నారాయణ. ఇతను భంగపరచడానికి రాలేదు. మహాదేవుడైన శివశంకరుని ఆజ్ఞానుసారమే వచ్చాడు. దయచేయండి, దయచేయండి రాహు, దయచేయండి. నారాయణ నారాయణ. హే శివశంకర, కైలాసపతి. క్షమించు ప్రభు, నీ ధ్యానానికి ఆటంకం కలిగించాం. అసురుల సేనాపతి రాహు నీతో సంప్రదింపులు జరపడానికి ఇక్కడికి వచ్చాడు. నీ శిష్యగణం ఇతన్ని ఆపడానికి ప్రయత్నించారు. కానీ రా రాహు రా. ప్రణామం శివశంకర. నీ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి వచ్చావని నాకు తెలుసు. ఇక నీ సందేహం అంటావా? సముద్ర మథనం తర్వాత మీ అసురులు స్వర్గాన్ని కోల్పోతారనే కదా? ఇది నిజమే అంటావా? నిజమే శంకరా. అయితే విను, నీ సందేహాలు నిరాధారమైనవి. ఇటువంటి పరిస్థితి ఎలాంటి సందర్భంలో సంభవిస్తుందంటే, మీ ప్రవర్తన అన్యాయపూర్వకంగానూ అనైతికంగానూ ఉంటే దేవతలదే మరి పైచేయి కావచ్చు. ఇక నీ రెండవ సందేహం, సముద్రం నుంచి వెలువడే రత్నాదుల విభజన ఎలా అవుతుందనేగా? రత్నాదుల విభజన యోగ్యతానుసారమే అవుతుంది. అన్యాయంగా రత్నాలు పొందితే ఏ పక్షమైనా సర్వనాశనం అవుతారు. సందేహమా? లేదు. మరి ఇంతటి మహత్కార్యం ఎలా పూర్తవుతుంది? సాగర మదనం బొమ్మలాట కాదే. ఆ ఆలోచన దేవదానవుల పని కాదు, తెలిసిందా? సముద్ర మథనానికి సంబంధించిన నిర్ణయాన్ని ముందుగానే తీసుకున్నా. ఇక సంబంధిత వ్యక్తులకు ఆదేశాలను కూడా ఇచ్చాను. క్షీరసాగరవాసి విష్ణు సముద్ర మథనం కోసం మేరు పర్వతానికి ఆధారం అవుతాడు. ఇక వాసుకి నాగు, చిలికే తాడు. నువ్వు వెళ్ళి దానవులకు నచ్చజెప్పు. వారి చేత శీఘ్రమే సముద్ర మథన కార్యాన్ని మొదలు పెట్టించు. వెళ్ళు. నారాయణ నారాయణ. శివాజ్ఞ శిరసా వహించి దానవరాజైన బలితో సంప్రదింపులు జరిపిన తదుపరి అనుమానగ్రస్తుడైన సేనాపతి రాహువు సముద్ర మథనం కోసం సమాయత్తమయ్యాడు. ఇదే విధంగా దేవతలు కూడా సముద్ర తీరాన్ని చేరుకున్నారు. అక్కడ మేరు పర్వతం కవమై వాసుకి చిలికే తాడై దర్శనమిచ్చాయి. హే దేవతలారా, ఓ దానవులారా, సముద్ర మథనం ప్రారంభించండి.
అసురులారా, మీరు వాసుకి తోక వైపున పట్టుకోండి. మా దేవతలంతా మొహం వైపున పట్టుకుంటాం. కాదు, మేము తోకనే ఎందుకు పట్టుకోవాలి? శక్తియుక్తుల్లో మా దానవులు మీకన్నా గొప్పవారే. తోకనెందుకు పట్టుకోవాలి? ఎందుకంటే మీరు పాతాళవాసులు. సృష్టిలోని అంతిమ లోకంలో ఉన్నట్టే మీరు ఇక్కడ ఉండాలి. చెవిలో ఏమిటా మంత్రం మునీంద్ర? మంత్రమా? నారాయణ నారాయణ. నేను దేవతలకు ఏం చెప్తున్నానంటే, మీకు మీరు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా కూడా మరి అసురులతో పోలిస్తే శక్తిలో మీరు శూన్యమంటే శూన్యమే. అగ్నిజ్వాలలు వెళ్ళగక్కే వాసుకు మొహాన్ని పట్టుకోవడం అంటే దేవతల చేత అయ్యే పనా? నారాయణ నారాయణ. మాకెంతో ఆనందంగా ఉంది. దేవతలకి తామే హీనులమని జ్ఞానోదయమైంది. నువ్వు మమ్మల్ని హీనులు అంటున్నావా? అవును. అన్నిటికన్నా ముందే ఇదేదో తేలిపోవాల్సిందే. ఎవరు శక్తిశాలురో ఎవరు కాదో. దేవేంద్ర, ఏమంటున్నావయ్యా బాబు? వాసుకి నోటు నుంచి వెలువడే విషం నుంచి మిమ్మల్ని కాపాడడానికి ఈ పన్నాగం పన్నానయ్యా. ఇక నువ్వు పొట్లాటకే సిద్ధమయ్యావే. దేవతలందరూ వాసుకి తోక వైపే ఉంటారు. మా అసురులంతా ముఖం వైపే ఉంటారు. భగవంతుడు శంకరుని కృపతో సముద్రమథనం చేయమని ఆజ్ఞ ఎప్పుడో లభించింది. శివుని కార్యం జాప్యం కారాదు, అది సముచితము కాదు. అనండి, బోళా శంకరునికి జై! బోళా శంకరునికి జై! ముఖం వైపు పట్టుకోవడం సరైన నిర్ణయం కాదు, కానీ ఇప్పుడు వెనకాటానికి కూడా వీల్లేదు. శివుని మాటలు వినగానే మీకు కలుగును మనస్సులో మంథనం. సురాసురుల ద్వారా విధివశాత్తు ఆరంభమయను సాగర మంథనం. సాగర మంథనం, సాగర మంథనం, సాగర మంథనం, సాగర మంథనం. ముందుగా కాలకోట విషం పొగరోపవలో వెలువడే, అది కమ్మటంతో సురాసురులు మరి మానవులు భీతి చెందెను. క్షణం కాలంలోనే ముల్లోకాల్లో మొదలయ్యే హాహాకారాలు. ఆపై శివుడయ్యే ప్రత్యక్షం, వినగానే ఆర్తనాదం. దేవి సతీ, ఈ విషయం ఈ సృష్టిని నాశనం చేస్తుంది. దాన్ని సర్వనాశనం నుండి కాపాడటానికి మేము ఈ విషయాన్ని తాగక తప్పదు. శివాజ్ఞతో ఆకాశంలో కుంభం అయ్యే ఉత్పన్నం. దానిలో ఏర్పడే ద్రవ రూపంలో విషం చెంది పరివర్తనం. విషం తాగి కంఠంలో నిలిపే మందహాసం చేసే మెల్లగా. విషం తాగి కంఠంలో నిలిపే మందహాసం చేసే మెల్లగా. లోక కళ్యాణమై శివుడు నీలకంఠుడయ్యాడు. నీలకంఠుడయ్యాడు, 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 నీలకంఠుడయ్యాడు. ప్రత్యక్షమై కమలాసన
విష్ణు ఉదరికి వచ్చే పతి భావించి లక్ష్మీదేవి వేసేను వనమాల విష్ణు ప్రియ శ్రీ లక్ష్మి అప్పుడు ధన వైభవం కురిపించే వారిని దర్శించి మనసులో జనమంతా హర్షించే జనమంతా హర్షించే జనమంతా హర్షించే జనమంతా హర్షించే జనమంతా హర్షించే కౌస్తుభమణి శ్రీ మహావిష్ణువు కంఠానికి శోభించే సేనాపతి రాహు చూశాడు క్రోధంతో ఉగ్రుడయ్యాడు కామధేనువు పారిజాతం ఐరావతం పెద్దగా చేసెను అల్లరి రంభ అప్సరసలు సఖియలతో వెళ్ళెను స్వర్గం వైపు ఓ ఉదయాన చంద్రుడొచ్చాడు శివుని శరణు జొచ్చాడు భోళానాథుడు శివశంకరుడు చంద్రమౌళి అయ్యాడు చంద్రమౌళి అయ్యాడు చంద్రమౌళి అయ్యాడు చంద్రమౌళి అయ్యాడు చంద్రమౌళి అయ్యాడు సారంగ ధనుసు వెలుబడి విష్ణువు భుజాన విరాజిల్లే పూరించిన నాదంతో శంఖు విష్ణువు కయ్యే అలంకారం ఆపై సురను తాగి అసురులు మై మరచి చిందులేశారు అమృతకు భతుధన్వంతరి రాగా అందరూ అటు పరుగెత్తారు అందరూ అటు పరిగెత్తారు అందరూ అటు పరిగెత్తారు అందరూ అటు పరిగెత్తారు అందరూ అటు పరిగెత్తారు త్రిలోకనాథ త్రిలోకనాథ ఏ త్రిలోకనాథ ఏదో ఒకటి చేయండి లేకపోతే అనర్థం జరుగుతుంది హే జగదీశ్వర, రాక్షసులకు అమృత కలశం ప్రాప్తిస్తే అది సేవించి వారు అమరులైపోతారు. ఇక ఈ దేవతలందరికీ కొత్త కష్టాలు వచ్చి పడతాయి. చింతించకు నారద, అమృతం దేవతలకే లభిస్తుంది. దేవగణాన్ని ఓ పంక్తిలో కూర్చోపెట్టు.